వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. చాలామంది ఇప్పుడు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగుకి సంబంధించి మరి అటు టెట్లో ఉంది, డిఎస్సిలో కూడా ఉంది. పేపర్ అంటే 1 డిఎస్సి ఎడ్జిటి వాళ్ళకైతే కంపల్సరీ, టెట్ పేపర్ 2 వాళ్ళకు కూడా తెలుగు అనేది కంపల్సరీగా ఉన్నటువంటి ఒక లాంగ్వేజ్. దీనికి ముఖ్యంగా మీరైతే పాఠ్యాంశాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఏముంది, దాన్ని ఎవరు రచిస్తున్నారు, కవి పరిచయాలు కావచ్చు, బిరుదులు కావచ్చు, అదేవిధంగా గ్రామర్ మీద అంటే వ్యాకరణ అంశాల మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఈ టెట్ కానివ్వండి, అటు డిఎస్సి పేపర్ 1 ఏదైతే ఎడ్జిటి రాస్తున్నారో వాళ్ళకి కానివ్వండి మంచి మార్కులు అయితే వస్తాయి. సో ఇవాళ మనము ఈ ముఖ్యంగా తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి 6th క్లాస్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు అయితే డిస్కస్ చేద్దాం. ఇదివరకు నేను 2 వీడియోలు ఇచ్చాను 6th క్లాస్ సంబంధించి, ఇది 3వ వీడియో. ఈ ఛానల్లో ఉన్నాయి, మీరు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మొట్టమొదటి పాఠ్యాంశం అభినందన. అభినందన అనే ఏ పాఠ్యాంశం అని తీసుకోండి, దాన్ని ఎవరు రచిస్తున్నారు అనేది ప్రధానంగా చూడాలి. ఇక్కడ కవి పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య రచిస్తున్నారు. సో మీరు ఇక్కడ కిందికి వస్తే కవి పరిచయం ఉంటుంది, మీరు చూడండి. ఈ పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది అనుకున్నప్పుడు ఇది గేయ ప్రక్రియకు చెందింది. ప్రతి పాఠ్యాంశం కూడా ఏ ప్రక్రియలో ఉందో మీరు ఒకసారి చూసుకోండి. గేయం అనగా పాడుకోవడానికి వీలుగా ఉండేది, ప్రధానంగా మాత్రా ఛందస్సుతో కూడుకున్న దాన్ని మనం గేయంగా పరిగణిస్తాము. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఇక్కడ నుంచి మీకు ప్రశ్నలు రావచ్చండి. పలానా పాఠ్యాంశము లేదా అభినందన అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది, లేదా గేయం అనగా అని ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఏవైనా ఇవ్వచ్చు. లేదా స్వరభారతి అనేది గేయ సంకలనం, కథా సంకలనం, కవితా సంకలనం, ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉంటాయి. లేదా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, స్వరభారతి అనే గేయ సంకలనం ఎవరు రచించారు అనే ప్రశ్న అయితే రావచ్చు. కాబట్టి ఇన్ని రకాల ప్రశ్నలు ఇక్కడ నుంచి రావడానికి అయితే మనకు అవకాశం ఉంది. తర్వాత కవి గురించి శేషం లక్ష్మీనారాయణాచార్య ఏ ప్రాంతానికి చెందినవారో మీరు చూసుకోండి. కరీంనగర్. ఎప్పుడు జన్మించాడు అనేవి చాలా తక్కువ వస్తాయి, రేర్గా వస్తాయండి, కాబట్టి అంతగా అవసరం లేదు. మెయిన్ పాయింట్స్ నేను మీకు చెప్తాను, ప్రత్యేకతలు ఉంటేనే. ఇక్కడ ఈ పాయింట్ అయితే మీరు ఫస్ట్ మొట్టమొదటి మీరు చూడాల్సింది ఏంటంటే కరీంనగర్ జిల్లాలోని నగ్నూరు, కరీంనగర్ ప్రాంతానికి చెందినవారని మీరు గుర్తుంచుకోండి. ఇది ఒక్కటి సరిపోతుంది, ఇక్కడ మిగతాయి పెద్దగా ఏమి రాకపోవచ్చు. సో ఇక్కడ మీరు నెక్స్ట్ వైపుకి వెళ్తే లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి అన్నారు. ఇది ఒక జాతీయం అండి, అందవేసిన చెయ్యి అనేది. ఏదైనా రంగంలో నిపుణత, నైపుణ్యం ఉంటే అలాంటి వ్యక్తిని ఉద్దేశించి చెప్పేటప్పుడు, అలా నైపుణ్యం చెప్పేటప్పుడు అందవేసిన చెయ్యి అనే జాతీయాన్ని మనము ఉపయోగిస్తాం. ఇవి ఇలా చూసుకోవాలి మీరు. ఇక ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు అనేది పెద్దగా రావండి, ప్రశ్నలు అయితే రావు, మీరు గమనించండి, అవి అడగకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశము దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వీరిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. అయితే ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చినటువంటి ఒక నినాదం జై జవాన్ జై కిసాన్. అదే భావనను ప్రతిబింబిస్తూ రచయిత సరళమైన పదాలతో ఇక్కడ రైతును, సైనికుని ఎలా అభినందించాడు అనేది ఈ పాఠ్యాంశంలో మనకు కనిపిస్తుంది. ప్రశ్న ఎక్కడ వస్తుంది మీకు, ఇక్కడ వస్తుంది చూడండి. అభినందన అనే పాఠ్యాంశంలో ప్రధానంగా ఎవరిని ప్రశంసించడం జరిగింది, రైతు, సైనికుడు, ఇవి చూసుకోండి. నెక్స్ట్ తర్వాత చూడండి. ఇంకా నేను గేయం పెద్దగా అంటే లోపలికి వెళ్ళడం లేదు. ఇక్కడ ఎక్కడైనా మీకు కొన్ని పదాల యొక్క అర్థాలు కానివ్వండి, పదజాలం మీద ఎక్కడైనా ప్రశ్న రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి, మీరు గమనించండి. నెక్స్ట్ తర్వాత ఇదంతా కూడా పాఠ్యాంశానికి సంబంధించిన గేయం ఇది. ఓకే, ఇదంతా సారాంశం కూడా ఒక్కసారి మీరు చూసుకోండి. తర్వాత మనం వ్యాకరణాంశాల వైపుకి వెళ్దాము. దీంట్లో ప్రధానంగా ఏ వ్యాకరణాంశాలు, భాషాంశాలు అవే ఎక్కువగా అడుగుతాడు. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందామని చూడండి, ఇక్కడ మీరు రాసుకోండి. ఇందులో ప్రతి వాక్యము, ప్రతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి పదం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. సింపుల్గా ఏం లేదండి, ఇట్లనే అడుగుతాడు. ధ్వని అనగా దానికి అర్థాలు ఏంటి అంటాడు. భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. ఇక్కడ ప్రశ్న వస్తుంది. భాషా విషయంలో ధ్వని అనగా అంటాడు, ఇంకేమన్నాడు, చప్పుడు, శబ్దం, నోటితో పలికేదని ఇట్లిస్తాడు. భాషా విషయంలో అన్నప్పుడు ధ్వని అంటే నోటితో పలికేదనే అర్థం భాషా విషయానికి వచ్చేసరికి.
భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. చూడండి, సాధారణంగా వర్ణమాల అనే పదాన్ని మనం చాలాసార్లు వాడతాం, కానీ దానికి సాంకేతిక నిర్వచనము మీకు ఎక్కడో ఒక దగ్గర దొరికి ఉండదు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు. నేను ఒకసారి అడిగాను ఒక ఇంటర్వ్యూలో, వర్ణమాల అనగా నిర్వచనం చెప్పమ్మా అంటే సరైన నిర్వచనం ఒక్కరు కూడా చెప్పలేరు. మీరు గమనించండి, అంటే మనము మౌలిక అంశాలను మర్చిపోతున్నాము. ఇక్కడ మీకు నిర్వచనం ఉంది. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు. గుర్తుంచుకోండి. ఉదాహరణ, ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు, అంటే ఒక అక్షరం. ఆ ఈ ఇలాంటి వాటన్నిటిని కూడా అచ్చులు అంటారు. సరే, మన వర్ణమాలలో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని మనం విభజిస్తాము. క క గ గ ఇవన్నీ కూడా, ఇలాంటి వర్ణాలన్నీ కూడా హల్లులు అని మనం పేర్కొంటాం. అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికేటటువంటి ధ్వని. దానికి అచ్చు చేరినప్పుడే మనము దాన్ని ఒక అక్షరంగా పూర్తి ఉచ్చారణతో పలకగలుగుతాం. ము ఆ ఈ రెండు కలిస్తే మనకు ఏర్పడేది మా అండి. ఇది మొదటిది హల్లు, ఇది అచ్చు. అంటే హల్లులన్నీ కూడా అచ్చుల సహాయంతోనే పలుకబడతాయి. మీరు గమనించండి, అచ్చులు స్వంతంగా ఉచ్చరించబడతాయి, హల్లులు స్వంతంగా ఉచ్చరించబడవు, అవి అచ్చుల సహాయంతోనే ఉచ్చరించబడతాయి. అది మీరు చూసుకోండి. కొన్ని అక్షరాల్లో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు ఉండొచ్చు, కలిసి ఉండవచ్చు. దీని ఆధారంగా మనము ద్విత్వాక్షరాలని, సంయుక్తాక్షరాలని, సంశ్లేషాక్షరాలని విభజిస్తాం. ఇక్కడ ప్రశ్న వస్తుంది, మీరు గమనించండి. ద్విత్వాక్షరం అంటే ఏంది? ఒక వీడియోలో ఇది కూడా నేను చెప్పాను గతంలో. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు క అనేది ఉంది, దానికి అదే హల్లు ఒత్తుగా చేరింది. మీరు గమనించండి, క. ఇక్కడ చూడండి, సేమ్ మీకు ఒకటే హల్లు, ఇది కూడా ఒకటే హల్లు, అదే హల్లుకు చెందిన ఒత్తు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ద్విత్వాక్షరాలు. అంటే ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా ఉంటే అవన్నీ కూడా ద్విత్వాక్షరాలు. ఇక సంయుక్తాక్షరం, ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. న్ ప్లస్ యా, యు ప్లస్ ఆ. ఇక్కడ చూడండి, వేరొక హల్లు మీకు అంటే నాకు లేదా నుకు యు అనే ఒక హల్లుకు చెందిన ఒత్తు చేరింది, న్య. ఇది సంయుక్తాక్షరం. అదే నాకు నా ఒత్తు చేరితే ద్విత్వాక్షరం. నాకు యా ఒత్తు చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఇక సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. లక్ష్మిలో క్ష్మి అనే ఒక అక్షరాన్ని మీరు తీసుకుంటే ఇది సంశ్లేషాక్షరం. ఎందుకంటే దీంట్లో మీకు షు, ము అనే హల్లులు ఒత్తులుగా మీకు కనిపిస్తున్నాయి. అంటే రెండు ఒకటి కంటే ఎక్కువ హల్లుకు చెందిన ఒత్తులు చేరినాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షరం. అర్థమైంది కదా? ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం. క్రింది అక్షరాల్లో రెండేసి వర్ణాలు ఉన్నాయి, వీటిని గమనించండి. చూడండి, ఇక్కడ గ, ఇక్కడ రెండు వర్ణాలు ఉన్నాయి, గ్ ఆ. ఈ రెండు ధ్వనులు ఉన్నాయి. వర్ణాలు అంటాం, ఇక్కడ ధ్వనులు అంటున్నాం. రైట్, యా. ఇక్కడ ఇచ్చాడు మీకు క్రింది పదాల్లోని సంయుక్త ద్విత్వాక్షరాల్లోని ధ్వనులను రాయండి అన్నాడు. ఉదాహరణకు మీరు చూడండి, ఇందులో ఒక సంయుక్తాక్షరము ద్మ అనేది ఉంది. ద, ము, ఆ. ఇక్కడ మూడు ఉన్నాయి, మీకు మూడు ధ్వనులు ఉన్నాయి. ద, ము, ఆ అనే మూడు ధ్వనులు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది సంయుక్తాక్షరము. ఇక్కడ ఇందులో మూడు ధ్వనులు ఉన్నాయి. మీకు ఏం లేదు, ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే ఈ ధ్మ ఇచ్చేసి దీంట్లో ఎన్ని ధ్వనులు ఉన్నాయి అంటాడు. అప్పుడు మీరు ఇలా విభజించుకొని ఎన్ని ధ్వనులు ఉన్నాయో చూపండి. అదేవిధంగా ఇక్కడ ద్విత్వాక్షరంలో ఎన్ని తా అనే ద్విత్వాక్షరం ఉంది, సంయుక్తాక్షరం ఉంది, దుర్గతిలో సాధ్విలో సంయుక్తాక్షరం ఉంది, ఎన్ని ధ్వనులు ఉన్నాయో మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇవి చూసుకోండి. ఇక వర్గాక్షరాలు అన్నాడు. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ వర్గాక్షరాలు. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మీరు, మొట్టమొదట కా వర్గం. కా వర్గంలో ఏమున్నాయి? క, ఖ, గ, ఘ, జ్ఞ. చా వర్గంలో ఇవి ఉన్నాయి. టా వర్గంలో ఇవి ఉన్నాయి, టా నుంచి అనా వరకు. తా వర్గంలో తా నుంచి నా వరకు. పా వర్గంలో పా నుంచి మా వరకు. ఇలా మనం ఒక 5 వర్గాలుగా కా నుండి మా వరకు ఉన్నటువంటి వాటిని మనము విభజిస్తాం. ఇందులో మొట్టమొదట మీరు ఈ వర్గంలో మొదటి అక్షరాలు ఉన్నాయి కదా, ఇవి చూడండి, క, చ, ట, త, ప. వీటిని పరుషాలు అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, కొంత కఠినంగా పలకబడతాయి కాబట్టి పరుషాలు అంటున్నాం.
ఇక రెండవ అక్షరాలు ఉన్నాయి కదా, ప్రతి వర్గంలో రెండవ అక్షరము మరియు నాలుగవ అక్షరం ఖ ఘ ఛ జ ఇవి ఉన్నాయి కదా, వీటిని వర్గయుక్కులు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ప్రశ్నలు కంటిన్యూగా వస్తాయి. వర్గయుక్కులు అంటారు. ఇక మూడవ అక్షరాలు ఉన్నాయి కదా, గజడ దబ, వీటిని సరళాలు అంటారు. కొంత సరళంగా పలకబడతాయి కాబట్టి సరళాలు అంటారు. ఇక వర్గంలో చివరి అక్షరాలు ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే అనునాసికాలు అంటాం. ఎందుకంటే నాసిక సహాయంతో పలకబడతాయి కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. ఇలా మీకు కా నుండి మా వరకు ఉన్నటువంటి హల్లులను మనము 5 వర్గాలుగా విభజిస్తాము. చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఇది. ఓకే, ఇది మీకు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన పాఠ్యాంశము. దానికి వెనుక ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు మరొక వీడియోలో మరొక పాఠ్యాంశాన్ని డిస్కస్ చేస్తాను.